నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో న్యూమరాలజీ ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం చూస్తే అండి 4th పుట్టినటువంటి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఈరోజు మనము 4వ తారీఖు పుట్టిన అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, గుణగణాలు, ప్లస్లు, మైనస్లు, లక్కీ కలర్స్, లక్కీ నంబర్స్, లక్కీ స్టోన్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో 4వ తారీఖు అది నెల ఏదైనప్పటికీ జనవరి టు డిసెంబర్ ఈ 12 నెలల్లో ఏ నెలలో పుట్టినా ఏ సంవత్సరంలో పుట్టినా ఈ 4 కమ్స్ అండర్ రాహు. సో ఈ 4వ తేదీ పుట్టిన వాళ్ళు రాహు ప్రభావం వల్ల చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్ళకి కష్టపడే గుణం చాలా బాగా అలవాటై ఉంటుంది. సో వీళ్ళు ఏ పని చేసినా కష్టపడి పని చేస్తారు. సో హార్డ్ వర్క్ లేకుండా ఏది పాసిబుల్ కాదని నమ్మేవాళ్ళు రాహు ప్రభావంలో నంబర్ 4 వాళ్ళు. సో రాహు ప్రభావం వల్ల వీళ్ళకి నిజాయితీ, పట్టుదల, సో మొండి పట్టుదల, హార్డ్ వర్కింగ్ నేచర్, తెలివి అన్నీ ఉంటాయి. సో 4న పుట్టిన వాళ్ళకి మిస్ అయ్యేది అదృష్టం. సో యూజువల్గా ఈ 4న పుట్టిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళుగా ఉండి 1వ నంబర్ వాళ్ళ దగ్గర 5వ నంబర్ వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా లేదా గుమ్మస్తగా చేరి వీళ్ళ తెలివితో వాళ్ళని ఇంకా కోటీశ్వరులను చేస్తుండాలి. సో వీళ్ళ ఉన్న తెలివిని ఇతరులకి దారపోస్తారు ఈ 4న పుట్టిన వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి అదృష్టం తక్కువ. సో ఆల్మోస్ట్ 40 to 45% పీపుల్కి అదృష్టం చాలా చాలా తక్కువ ఉంటుంది. పేరు బాగా కుదిరిన వాళ్ళు, పుట్టిన తేదీ ప్రకారం పేరు బాగా కుదిరిన వాళ్ళకి అదృష్టం చాలా బాగుంటుంది. సో 4న పుట్టిన 13, 20 to 31 క్వాలిటీ సేమే. సో 13న పుట్టిన శ్రీదేవి అసలు పేరు ఆండాలమ్మ. సో ఆమె పేరు మార్చుకున్నాక లక్. 22న పుట్టిన శివశంకర వరప్రసాద్ చిరంజీవిని మార్చుకున్నాక లక్. ఘట్టంనేని శివరామకృష్ణ కృష్ణాను మార్చుకున్నాక ఆయనకి లక్. ఆయన 31st మే పుట్టారు ఆయన. సో ఈ 4, 13, 20, 30 పుట్టిన వాళ్ళకి పేరులో మార్పు చేసుకోగలిగితే అద్భుత శక్తులు. సో చాలా డేట్ ఆఫ్ బర్త్ చూస్తున్నారు 1 నుంచి 2, 3, 4, 5, 6, 7, 8, 9. దీంట్లో అత్యంత తొందరగా కరెక్షన్ చేసుకోవాల్సిన వాళ్ళు 4 సిరీస్ పీపుల్. ఎందుకంటే లక్ మిస్ అవుతుంది, కష్టం ఉంటుంది, బట్ కష్టం తగ్గ ఫలితం ఉండదు. సో యూజువల్గా ఈ 4 నంబర్ వాళ్ళు దేర్ అట్రాక్టెడ్ మోర్ టు ఫిలిం ఇండస్ట్రీ. సో పెద్ద తెర బిగ్ స్క్రీన్ సినిమాలు కావచ్చు, బుల్లితెర టీవీ స్క్రీన్స్ కావచ్చు, ఈ 24 ఫ్రేమ్స్లో ఈ 4 సిరీస్ వాళ్ళు 75 to 80% వీళ్ళే ఉంటారు. సో వీళ్ళు సినిమా హీరోయిన్గా, హీరోగా, కెమెరామెన్గా, మేకప్ మెన్గా, లేదా మ్యూజిక్ డైరెక్టర్గా ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్లో ఉంటారు. సో మనం మంచుకి ఒక 5 పేర్లో 6 పేర్లో ఈ 4న పుట్టిన ఓన్లీ 4th పుట్టిన గొప్ప వ్యక్తులు గురించి మీకు చెప్తాను, వినండి. సో ఘంటసాల, సో సినిమా ఫీల్డ్ అని చెప్పాను కదా, ఈయన పాటలు పాడతారు. ఘంటసాల గారి గొంతుతో ఎంతోమందిని మైమరిపించిపోయేలాగా ఆయన గానంతో. సో ఆయన 4th డిసెంబర్. దాసరి నారాయణరావు, సో 100 సినిమాల పైన డైరెక్టర్, జూన్ 4th ఆయన. సిమ్రాన్ ఏప్రిల్ 4 హీరోయిన్. లిసారే ఏప్రిల్ 4. త్రిష మే 4th. అనిల్ అంబానీ జూన్ 4th. అల్లూరి సీతారామరాజు జూలై 4th. సో ఇక్కడ అదృష్టం తక్కువ అని చెప్పానా. సో 4th అనిల్ అంబానీకి వాళ్ళ నాన్న 1000 కోట్ల ఆస్తి ఇచ్చారు. ముఖేష్ అంబానీకి, అనిల్ అంబానీకి ఇంచుమించు సరి సమానంగానే పంచుకున్నారు ఆస్తుల్ని. బట్ ఈరోజు ముఖేష్ అంబానీ ఎక్కడున్నాడు, అనిల్ అంబానీ ఎక్కడున్నాడు? సో ముఖేష్ అంబానీ 19న పుట్టాడు. 19 అంటే 1 అంటే సూర్యుడు వెలిగిపోవాలి. టాప్ 1 అంటేనే టాప్, 1 అంటేనే నంబర్ 1గా ఉండడం. అండ్ ఈయన 4న పుట్టాడు. నిజాయితీ ఉంటుంది, కష్టపడే గుణం ఉంటుంది, పట్టుదల ఉంటుంది, అదృష్టం ఉండదు. సో అదృష్టం లేకనే అనిల్ అంబానీ గారు డౌన్. అండ్ ముద్దుగా అనిల్ అంటే మళ్ళీ 4 అక్షరాలు. 4న పుట్టి పేరులో మళ్ళీ 4 అక్షరాలు ఉంటే రాహుకి రాహు, చికాకులు, చింత, బాధలు ఎక్కువ ఉంటాయి.
సో ఈ 4 సిరీస్ పుట్టిన వాళ్ళకి, 4th పుట్టిన వాళ్ళకి 2024, సో 2024 ఈజ్ ఈక్వల్ టు 8. 8 అంటే శని ప్రభావం, శని దీవెనలు. ఈ 4 అంటే రాహు ప్రభావం. సో 4లో పుట్టిన వాళ్ళు 2024లో పనులన్నీ లేట్ అవ్వడము, చికాకులు పెట్టడం, డబ్బులకి ఇబ్బందులు అవ్వడం, సో బాగా నెగిటివ్ ప్రెషర్ చూస్తారు. సో 4 and 8 డోంట్ మిక్స్ టుగెదర్. సో రాహు శని కలయిక అనేది చాలా ఇబ్బందులు. సో ఒక పని అవ్వాలి, 3 నెలలు అవ్వాలి. 2024 తీసుకుంటే 12 నెలలు కూడా గడిచిపోయిన పని కాదు. సో డిలే ఉంటుంది, డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఆర్థిక నష్టాలు ఉంటాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్వాంటెడ్ కోరల్స్ అంటే అవసరం లేని కొట్లాట్లు ఉంటాయి 2024లో. సో ఈ 4th పుట్టిన వాళ్ళు ఆ పేరులో ఒక అక్షరం మార్చుకొని, ఆ పేరుని అదృష్టవంతంగా పెట్టుకొని ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు 4th పుట్టి మీ లైఫ్ ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటే నేను ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాను. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, ఇక్కడ పిలిచే పేరే గుండెకాయ, ఉప్పలపాటి సూర్యనారాయణ వెంకట ప్రభాస్ రాజు లెక్క కాదు, ప్రభాసే లెక్క. నల్లా నితిన్ రెడ్డి, నితిన్లో ఒక ఐ యాడ్ చేశాను, నితినే లెక్క. సో పిలిచే పేరు గుండెకాయ. మిగతాంతా మన ఎంటుకలు, ముక్కు, నోరు, కళ్ళు లాగా. కళ్ళు కొంచెం చూపు తగిన ఇబ్బంది లేదు, బట్ గుండెకాయలో కత్తి దిగిందంటే ప్రాణం లేనట్టే, ఆయుష్ తీరిపోయినట్టే. సో కాలింగ్ నేమ్ ఇస్ ద హార్ట్. సో ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. మీ సమస్యలు ఏది పెట్టకండి ఈ 4th పుట్టిన వాళ్ళకి. సో నా వాట్సాప్ నంబర్ రాసుకోండి, 9121685513, 9121685513. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కాకుండా ఉంటే నేను క్లియర్గా చెప్తాను, మ్యాచ్ కావట్లేదు, వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి అని. సో నేరుగా రాగలిగిన వాళ్ళు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, రాలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఫోన్లోనే మా వాళ్ళు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా వాడుకోవాలి, లక్కీ నంబర్ ఏంటి, ఎలా లక్కీ కలర్, ఎలా లక్కీ స్టోన్స్, ఎలా, ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల మీరు లైఫ్ అంతా లక్కీగా ఉంటారు. సో 4th పుట్టిన వాళ్ళకి మెయిన్ లక్కీ నంబర్ 4. లక్కీ కలర్స్ యాష్ గ్రే కలర్, బ్రౌన్ కలర్ అండ్ బ్లూ కలర్ లక్కీ కలర్స్. సో మ్యాచింగ్ లెటర్స్, సో 4 సిరీస్ మ్యాచింగ్ లెటర్స్ వచ్చి లెటర్ M అండ్ లెటర్ D మ్యాచింగ్ విత్ 4 బాన్ సిరీస్, 4 సిరీస్. సో అన్లక్కీ అంటే లెటర్ P అవాయిడ్ చేయాలి. P అంటే 8. సో 4లో పుట్టిన వాళ్ళకి 8 నెంబర్ పెడితే రాహు శని కలయికై చికాకులు, చింతలు, బాధలు, కష్టాలు ఎక్కువ అవుతాయి. సో లక్కీ స్టోన్ వచ్చేసి గోమేధికం. సో ఇది ఓన్లీ బర్త్ డేట్ బట్టి చెప్తున్నాను. కరెక్షన్ చేసుకునే వాళ్ళకి బర్త్, మంత్, ఇయర్, మ్యాచింగ్ విత్ నేమ్, ఇవన్నీ కాంబినేషన్లో లక్కీ స్టోన్స్ వస్తాయి. సో ఓన్లీ డేట్ చెప్పేటప్పుడు లక్కీ స్టోన్ ఒకటి ఉండొచ్చు. కరెక్ట్గా అంటే హైదరాబాద్కి వచ్చే అంటున్నా, కిరణ్ నెహ్రూ హైదరాబాద్లో వచ్చాయంటే ఎక్కడ, హైదరాబాద్లో మణికొండలో ఎక్కడ. సో క్లియర్ అడ్రస్ తెలియడానికి మీ పూర్తి పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, వర్క్ చేసినప్పుడు మీకు 3 లక్కీ స్టోన్స్ వస్తాయి. ఈ 3 లక్కీ స్టోన్స్ ధరించడం వల్ల మీరు లక్కీగా ఉంటారు. అవుటర్ వచ్చేసి గోమేధికం, మోర్ దెన్ 3 క్యారెట్స్, 4 క్యారెట్స్, 5 క్యారెట్స్, ఇలా క్యారెట్స్ పెంచుకునే కొందికి దైవ శక్తి పెరుగుతుంది. సో ఈ స్టోన్స్ మనము తిరుపతి కాళహస్తి మధ్యలో అంజిమెడ అనే విలేజ్లో 108 days ఆఫ్ పూజలో పెట్టి ఈ స్టోన్స్ని శుద్ధి చేసి, ఈ శుద్ధి చేసిన స్టోన్స్ వేసుకొని మనము ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, చావులకి వెళ్ళొచ్చు. సో చాలామంది డౌట్, సార్ స్టోన్స్ వేసుకొని మేము తింటాము, చికెన్ అంటే తినచ్చా? సో ఈ 108 పూజలో ఉన్న స్టోన్స్ వేసుకొని మనము ఆహారం ఎలాంటి నాన్ వెజ్ తినవచ్చు. దీనికి అంటు లేదు. 108 రోజులు పూజలు పెట్టడం వల్ల ఆ స్టోన్స్లో దైవశక్తి చేరి ఎలాంటి అంటు లేకుండా మిమ్మల్ని కాపాడుతుంది. సో గోమేధికం విల్ గివ్ యూ లాట్ ఆఫ్ ఎనర్జీ, జాతకంలో వచ్చే గండాల్ని తప్పిస్తుంది.
మిమ్మల్ని నంబర్ 1గా నిలబెట్టేది గోమేధికం. సో ఈ 4 సిరీస్ వాళ్ళకి నేను చెప్పినట్టు నిజాయితీ ఉంది, తెలివి ఉంది, కష్టపడే గుణం ఉంది. అదృష్టాన్ని ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు పట్టే వాళ్ళే ఉండరు. సో 4 సిరీస్ పుట్టిన వాళ్ళు నా కరెక్షన్స్ చేసుకోండి, నా గైడెన్స్ తీసుకోండి. లైఫ్ అంతా మీరు బాగుండేలాగా నా గైడెన్స్ ఇస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందామని. మీ దగ్గర అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటండి? ఏ విధంగా ఉంటుంది? ఎలా తీసుకోవాలి? సో ఇప్పుడు దాకా నేను చెప్పిందంతా జాగ్రత్తగా విన్నారు. సో 100 నంబర్లు ఉంటాయి, 1 to 100 నంబర్స్. దీంట్లో రాంగ్ నంబర్స్ కొన్నే, అంటే 40 మార్కులు ఫెయిల్ మార్కులు ఎత్తుకుంటే ఈ రాంగ్ నంబర్స్ అనేది అరౌండ్ ఒరే ఫ్యూ నంబర్స్. సో పేరులో 12వ నంబర్ ఉందంటే జీవితం బాగుంటుంది, వెళ్తూ ఒక్కసారిగా ఉల్టా అయిపోతుంది. చిరంజీవి బాగుంటే చిరు 12, నాని సినిమా 12, బాలు సినిమా 12, తలకిందులుగా ఆడిన. యువరాజ్ సింగ్ బాగుంటే యువి 12, క్యాన్సర్ వచ్చా. సో 12వ నంబర్ ఉందంటే నేను చెప్పినప్పుడు మీరు బాగుండొచ్చు, అరే నేను బాగున్నా కదా, కిరణ్ నెహ్రూ అన్న బాగాలేదని చెప్తున్నాడు, బట్ ఇంకొన్ని రోజులకో జీవితం తలకిందులు అయిపోతుంది. అది తప్పదు. రివర్స్ నంబర్ అంటే ముందుకెళ్తే కదా రివర్స్ అయ్యేది, మన దగ్గరే ఉంటే రివర్స్ అన్న కదా. అది 12. 13 నంబర్ ఎంత పెద్ద స్టేజ్లో ఉన్న పెద్ద బిజినెస్ మ్యాన్, పెద్ద సినిమా ప్రొడ్యూసర్, పెద్ద డైరెక్టర్, పెద్ద హీరో, 13 నంబర్ వస్తే అకాల మృత్యు ఉంటుంది. దివ్యభారతి 13వ నంబర్, పెద్ద హీరోయిన్, 19 ఏళ్లకే అకాల మృత్యు. 16వ నంబర్ పై నుంచి కింద తోసేస్తుంది. వీళ్ళెవరు చిన్నోళ్ళు, 16వ నంబర్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు ఒక రేంజ్లో ఉన్నోళ్ళే. ఎగ్జాంపుల్ సౌందర్య, సావిత్రి, సిల్క్ స్మిత, ఎయిర్ ఇండియా రన్నింగ్ ఇన్ లాసెస్, రష్యా బికేమ్ పీసెస్, ఐడిపిఎల్ క్లోజ్డ్, ఎల్టీటీ స్మాష్డ్. 16 నంబర్ ఎఫెక్ట్. 16 అంటే ఈడుంటారు, ఈడున్నాం కదా, మాకేమి కిరణ్ నెహ్రూ 16 అన్నాడు, మేము బాగున్నాము, పడిపోయేది పక్క. ఎందుకంటే 16 అంటే 1 సూర్యుడు 6 శుక్రుడు, ఇద్దరు పైకి తీసుకెళ్ళి మెట్ల పైన తోసేస్తే కాళ్ళు ఎరుగుతాయని పైకి 5 అంతస్తులు 10 అంతస్తులు 20 అంతస్తులు తీసుకెళ్ళి ఆడు తోసేసే నంబర్ 16. 18వ నంబర్ వస్తే విడాకుల నంబర్. భార్యకి భర్తకి బాగుండదు, వీళ్ళతో అందరితో బాగుంటారు. సో ఇంట్లో బాగాలేకపోతే లైఫ్ ఎలా ఉంటుంది? భార్యతో కొట్లాడుకుంటా, కోర్టు కేసులు, లిటిగేషన్స్, డైవర్సులు ఎవరికి కావాలి? 19 నంబర్ని మానసిక ఆందోళన, సడన్ డెత్ నంబర్. హీరో శ్రీహరి, సావిత్రి, సిల్క్ స్మితలో ఈ 19 కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ సడన్ డెత్. తర్వాత 27 నంబర్ అప్ అండ్ డౌన్ నంబర్, పెండులం నంబర్. సో ఒకసారి ఒక పీరియడ్ బాగుంటాం, ఒక 5 ఏళ్ళు బాగుండం. 31 నంబర్ 13 సేమ్ డెత్ నంబర్స్. 33 అందరూ వాడుకుంటారు మనల్ని, అందరూ వాడుకొని లాస్ట్కి మనకే హాని చేసేది. డబ్బు తీసుకుంటారు, తిరిగి అడిగితే కొట్టడానికి వస్తారు, మన మీదే కేసులు పెడతారు. 33ని బలి పశువు నంబర్ అంటారు. 36 3 దేవతలు 6 రాక్షసులు. అస్తవ్యస్తమైన జీవితం, కష్టం ఎక్కువ ఫలితం తక్కువ. 48 మళ్ళా 48 = 12, 48 అన్నా 12. 57 గుండెల్లో 3 కత్తులు. 64వ నంబర్, 64 అంటే ఒక మనిషిని బోళ్ళ పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దొప్పితే ఎలాంటి నొప్పిలో ఉంటాడో, హెల్త్ ప్రాబ్లం, వెల్త్ ప్రాబ్లం, రిలేషన్ ప్రాబ్లం. 64 అంటే 1 అంటే లీడర్ కదా, అంటే ప్రతి సిరీస్లో ఒక రాంగ్ నంబర్. సో 1 సిరీస్లో 64 రాంగ్ నంబర్, 2 సిరీస్లో 29 రాంగ్ నంబర్, 3 సిరీస్లో 12 రాంగ్ నంబర్, ఇలా ఒక్కొక్క నంబర్. 4లో 13, 31 రాంగ్ నంబర్ ఇలా ఉంటాయి. 7లో 16 రాంగ్ నంబర్, 9లో 18 రాంగ్ నంబర్. ఈ రాంగ్ నంబర్స్ లేకుండా పేరుంటే మీరు అదృష్టవంతులు. మీరు పేరు పెట్టినప్పుడు నేను ఈ నంబర్స్ కానీ చెప్పకుండా ఉంటే, ఇది కాకుండా 1, 6 ఉండకూడదు, 6, 3 ఉండకూడదు పేరులో. ఈ రాంగ్ నంబర్స్ లేకపోతే మీకు కరెక్షన్ అవసరం లేదండి, మీరు ఏం చేసినా అదృష్టవంతులే. నేను చెప్పిన ఈ 11 రాంగ్ నంబర్స్ 1, 6, 6, 3 ఎఫెక్ట్ లేకుండా ఉంటే మీ లైఫ్ బాగుంటుంది. సో నేను మీ పేరులో ఈ రాంగ్ నంబర్స్ ఉన్నాయని చెప్పానంటే ఎంత తొందరగా పేరులో కరెక్షన్ చేసుకోవాలి. సో మీ పేరులో వైబ్రేషన్స్ ఎంత, అసలు మీ పేరులో మంచి నంబర్స్ ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. ఒక వాట్సాప్ నంబర్కి పెట్టాక ఇంకో దాన్ని పెట్టకండి, ఒకదానికే పెట్టండి. మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ వీలైతే సంతకం
ఈ 3 వాట్సాప్ నంబర్లో ఒక్క నంబర్కి పెట్టండి. స్క్రీన్లో పైన కనిపిస్తున్న 2 నంబర్లు, కింద కనిపిస్తున్న 3 నంబర్లకి పెట్టినా నో ప్రాబ్లం. బట్ ఒక నంబర్కి పెట్టినాక ఇంకొక నంబర్కి పెట్టకండి. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ సమస్యలు ఏది పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి. సో మొదటి వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. సెకండ్ వాట్సాప్ నంబర్ 8688068888 8688068888. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. మీ పేరు బాగుంటే, మీ పేరు అంటే నేను వీలైనంత వరకు ఫోటోలు కూడా పెడుతున్నా, నంబర్ ఎలా వచ్చింది, టోటల్ ఎంత ఉంది, ఆ నంబర్ బొమ్మ కూడా పెడుతున్నాను. నంబర్ బాలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, చక్కటి వైబ్రేషన్లో పెట్టిస్తాను. సో దట్ యూ విల్ బీ హ్యాపీ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ 40 లక్షల పైన క్లయింట్స్ తీసుకొని సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. డైరెక్ట్ అపాయింట్మెంట్ కావచ్చు, ఫోన్ అపాయింట్మెంట్ కావచ్చు, నాకు ఎక్కడున్నా మీరు ఒకటే, నా బెస్ట్ మీకు ఇస్తానండి. అండ్ మార్కెట్లో మేము న్యూమరాల్ స్టార్ట్ చేసినప్పుడు నాన్నగారు BHAలో DGMగా ఉన్నారు. 87లో జాబ్ రిజైన్ చేసి న్యూమరాల్లోకి వచ్చారు. అప్పుడు ఎవ్వరు లేరు. ఇప్పుడు 100 మంది తయారయ్యారు. ఎవ్వరికి సబ్జెక్ట్ లేదు, 0.1% కూడా లేదు. చాలామంది మేము లోకల్లో చూపించుకున్నామండి న్యూమరాల్, ఆయన కూడా న్యూమరాల్ చెప్తారు, ఆ షీట్ పెట్టండి, మొత్తం చంపేసే నంబర్లు, మృత్యు నంబర్సే. చాలామందికి ఈ కరెక్షన్స్ వాడినాక యాక్సిడెంట్స్ అవుతున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ కరెక్షన్స్ చేసుకొని, ఇది పేరు కాదు మీ జీవితం అని నమ్మండి. అప్పుడు ఎవరి చేతిలో పెట్టరు, ఎక్స్పర్ట్స్ చేతిలో పెడితే మిమ్మల్ని కాపాడతారు. ట్రైనర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నాం అంటే ప్రాణాలు పోయే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏమంటే, చిన్న పిల్లలకి పేర్లకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్ అంటే నేరుగా మణికొండ ఆఫీస్కి రావడమా, లేదా ఫోన్ అపాయింట్మెంటా. డైరెక్ట్గా రావాలంటే మణికొండలో సండే ఫోన్ అపాయింట్మెంట్ డైలీ ఇస్తున్నాం. సార్ మాకు పాప పుట్టింది, వారం అయింది, పేర్లు పెట్టండి, మీరే పేర్లు పెట్టండి, నరసింహస్వామి పేరు కావాలా, లేదా గాయత్రీదేవి పేరు కావాలా, లలిత పేర్లు రావాలి, ఇలా పెడుతున్నారు. ఇది చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం. నేను వాయిస్ కూడా ఇవ్వకూడదు, మీరు పేరు పెట్టామన్నా నేను వాయిస్ ఇవ్వను. 7 సంవత్సరాల లోపల పిల్లలకి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు, మీ పిల్లలకే మంచిది కాదు. నాకేముంది 2 నిమిషాలు వాయిస్ ఇచ్చేస్తా. ఆ పేరులో మృత్యు నంబర్ ఉందంటే ఎలా చెప్పాలి, డెత్ నంబర్ ఎలా చెప్పాలి? సో తల్లిదండ్రులు బాగా మనసులో పెట్టుకోండి, చిన్న పిల్లలకి వాయిస్ ఇవ్వడం మంచిది కాదు. మీకు పిల్లోడు పుట్టాడు, చాలా సంతోషం. సో ఒకసారి ఫీజు కట్టి పేర్లు తీసుకోండి, నేను 10 పేర్లు ఇస్తాను, ఒక పేరు సెలెక్ట్ చేసుకోండి. ఆ పేరు సంబంధించిన డీటెయిల్స్, లక్కీ నంబర్, లక్కీ కలర్స్, లక్కీ స్టోను, సంతకం ఎలా చేయాలని ఇచ్చేస్తాను. నేను చెప్పింది వాడుకుంటే మీ పిల్లల జీవితం చాలా బాగుంటుంది. నన్ను ఫాలో అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు పిల్లలు పెద్ద పెద్ద IAS ఆఫీసర్స్, IPS ఆఫీసర్స్, IIT టాపర్స్గా ఉన్నారు. కొన్ని వేల మంది డాక్టర్స్ తయారయ్యారు. అంటే నేను వచ్చి వజ్రాన్ని సానబెట్టేవాడిని అంతే. మీ పిల్లలు మంచి భవిష్యత్తు కోసం నా అపాయింట్మెంట్ తీసుకోండి. వాళ్ళ లైఫ్ బాగుండేలాగా 100% నేను నా సబ్జెక్ట్ని న్యాయం చేస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలనుకోండి, కలిసి మాట్లాడుకొని నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవ్రీ సండే మణికొండలో అపాయింట్మెంట్ తీసుకుంటూ ఉంటారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. ఆ విధంగానే సరే మీరు డైరెక్ట్గా మీట్ అయ్యి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.